రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు కొత్తపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కి తీసుకెళ్లారన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలని నిలదీస్తున్న బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు కొత్తపేట నియోజకవర్గం అంతా కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఇక్కడ కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి గెలుపు ఆల్రెడీ వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. ఎంత మెజార్టీ వస్తుందనే దాని మీద చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం కోరుకోవడం అనేది ఆనాడే వారు తెలియజేయడం జరిగింది. అదే స్పందన ఈనాడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాలన్నీ కూడా ఒకటవుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఐకమత్యంగా ఒకే మాట మీద రేపు ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, బండారు సత్యానందరావు శాసనసభ్యులు కావాలి, గంటి హరీష్ మాధురి గారు పార్లమెంటు సభ్యులు కావాలని వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళే ఎన్నికల ప్రచారం నిర్వహించి రేపు ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యయుతంగా జరగాలి కనుక ఆ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు తప్ప మీరే మా శాసనసభ్యుడు, మీరే మా పార్లమెంట్ సభ్యులుగా స్వాగతిస్తూ ఉన్నారు. నేను గత 7 సార్లు పోటీ చేసి ఉన్నాను, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నాను ఉమ్మడి రాష్ట్రంలో. నేడు 8వ ఈ పోటీలో ఒక కొత్త అనుభవాన్ని నేను చూస్తూ ఉన్నాను. ప్రజలు ఈనాడు వచ్చినంత విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క స్పందన తెలియజేసి గెలుపు ఎన్నిక జరగకుండానే గెలుపు ఖాయం చేసినట్టుగా ఈనాడు మన నియోజకవర్గంలో ప్రజలు ఆ రకమైన బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బండారు సత్యానందరావు ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో 3 సార్లు ప్రజలు చూడటం జరిగింది. ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధిని నేను సాధించడం జరిగింది. ప్రజల కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు సమకూర్చడం జరిగింది, తీర్చడం జరిగింది. ఈనాడు ఈ 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ప్రజల్ని ఇబ్బందుల పాలు చేయడం కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో జరగని విధంగా ఈనాడు పరిపాలన నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి సైకో మాదిరిగా తయారైతే ఇక నియోజకవర్గంలో శాసనసభ్యులు కూడా పిల్ల సైకోల్లా తయారయ్యారు. వాళ్ళ వైకాపా నాయకులు కూడా గ్రామాల్లో వాళ్ళు కూడా సైకోల్లా తయారయ్యారు. ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి. కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఆ సంక్షేమ కార్యక్రమాల వెనక అవినీతి దాగుంది. ఎక్కడికక్కడ ఉదాహరణకి ఇళ్ల స్థలాలు తీసుకుందాం. ఇళ్ల స్థలాలు కొనుగోలులో కానీ, మెరకల్లో కానీ, పంపిణీలో కానీ అన్నిటా అవినీతే. ఇప్పుడు అభివృద్ధి చూసుకుందాం. నాడు నేడు స్కూళ్ళ పేరుతోటి జరిగినంత దోపిడీ అంతా ఇంత కాదు. కేవలం మరమ్మతుల పేరుతో ఓ బిల్డింగ్ కట్టడానికి అయ్యే ఖర్చు కంటే కూడా మరమ్మతులకు ఎక్కువైంది. ఇదా పరిపాలన? లేదు ఏదైనా మద్యం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఆ అన్నిటినీ కూడా మరి హోల్సేల్గా అంత సెంట్రలైజ్ చేశాడు ఆయన. ఒక మద్యం ఉంది, మద్యం ఈనాడు డిస్టిలరీస్ అన్నీ వారివే. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరట అమ్ముకుని దాంట్లో డిజిటల్ మనీ లేకుండా ఏ విధంగా దోపిడీ జరిగిందో ప్రజలు చూస్తూ ఉన్నారు. అవినీతిని పూర్తిగా అరికట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, ప్రజల పక్షాన ఉంటామని చెప్తున్నారు. ఇది కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి.